ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మహాభారతం ఒక మహాకావ్యం. ఇది కాలాన్ని మించిన గాథ. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాసమరం. మహాభారతం ఒక ఇతిహాసం మాత్రమే కాదు, అది జీవిత సత్యం. అలాంటి మహాభారతంలో ఎందరో మహిళామణులు మహాభారత గాథను కీలక మలుపులు తిప్పారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహాభారత ఘట్టంలోని మోస్ట్ ఇంపార్టెంట్ విమెన్ను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వారి వెనకాల ఉన్న ఎమోషన్స్ని ఒక్కసారి స్మరించుకుందాం. ఉలూపి, ఆడదాని ప్రేమ అజరామరం. మహాభారతంలో మహిళా పాత్రలు అనగానే అందరికీ ద్రౌపది, కుంతి గుర్తొస్తారు. ఇంకాస్త ముందుకెళ్తే గాంధారి కథలు మనం చదువుకున్నాం. మహాభారతం మొత్తంలోకి మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరంటే నేను ఉలూపి అని చెప్తాను. ఎందుకంటే ఈమె సెల్ఫ్లెస్ లవ్కి, లోయల్టీకి, సెన్స్ ఆఫ్ డ్యూటీకి పెట్టింది పేరు. మీకు ఒక విషయం తెలుసా? అర్జునుడిని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయింది ఉలూపి. ఆమెతో అర్జునుడు ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు. అయినా కానీ ఆమె అర్జునుడి భార్యగా తన బాధ్యతను జీవితకాలం నెరవేర్చింది. అర్జునుడి బాధ్యతలు అర్థం చేసుకొని తన వద్ద ఉంచుకోవడం భావ్యం కాదని భావించి వెళ్ళనిచ్చింది. అర్జునుడు ఒక యోధుడు. యుద్ధాలు యోధులకు అనివార్యం. అందుకే నీటిలో అర్జునుడికి ఏం కాకుండా ఉండే వరం ఇచ్చింది. అంతేనా? అర్జునుడు చనిపోయాక నాగమణి ఉపయోగించి తనను తిరిగి బతికించుకుంది. తన కొడుకు ఐరావన్కు ఎలాంటి రికగ్నైజేషన్ కావాలని పట్టుబట్టలేదు. అర్జునుడిని ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే వచ్చింది. ఉలూపి తన దగ్గర ఉన్న పవర్స్తో అర్జునుడిని బంధించేయచ్చు. ఒక భార్యగా తనకు హక్కు ఉందని ఇంద్రప్రస్థానానికి రావచ్చు. తన కొడుక్కి అర్జునుడి వారసుడిగా గుర్తింపు ఇవ్వమని గొడవ చేయొచ్చు. కానీ అవేమీ చేయలేదు. తన పని తాను చేసింది. అర్జునుడిని ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే వచ్చింది. ఈ రోజుల్లో ఉలూపిలా ఉండడం సాధ్యమవుతుందా? అలా ఉండాలా ఉండకూడదా అన్నది పక్కన పెడితే ఈ క్యారెక్టర్ నుండి సెల్ఫ్లెస్ లవ్, సెన్స్ ఆఫ్ డ్యూటీని ఆదర్శంగా తీసుకోవచ్చు. సత్యవతి, ఆడదాని పట్టుదల అఖండం. నా దృష్టిలో సత్యవతి మహాభారతంలోకే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తాను నేను. అదేంటి, కుంతి, గాంధారి, ద్రౌపది వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి సత్యవతి అంటారేంటి అని అనుకుంటున్నారా? మహాభారతం గురించి పూర్తిగా మీకు అవగాహన ఉంటే మీకు ఆ డౌట్ రాదు. అసలు మహాభారతం అనేది మనం ఇలా చదువుకుంటున్నాం, దాని నుండి ఇన్స్పైర్ అవుతున్నాం అంటే దానికి కారణం సత్యవతి. ఎస్, సత్యవతి చూపిన పట్టుదల భీష్మ ప్రతిజ్ఞకు దారితీసింది. సత్యవతి చేసిన త్యాగం మహాభారతానికి బీజం వేసింది. సత్యవతి తీసుకున్న ఒక నిర్ణయం కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. సత్యవతి కేవలం మత్స్యకన్య కాదు, ఒక మహావంశాన్ని సృష్టించిన అపర మేధావి. నన్ను అడిగితే ఆమె భవిష్యత్తుని ఊహించలేదు, భవిష్యత్తుని నిర్మించింది. ఎక్కడ మత్స్యకన్య, ఎక్కడ ఒక మహారాణి. ఆడది తలుచుకుంటే ఏదైనా ఎలాగైనా సాధించగలదు అన్నదానికి సత్యవతి ఒక అద్భుతమైన ఉదాహరణ. గాంధారి, ఆడదాని నిబద్ధత అద్వితీయం. చరిత్రలో రాంగ్ సైడ్ ఉండిపోయి తగినంత గుర్తింపు రాలేదు. కానీ గాంధారి కథ త్యాగానికి, ధర్మానికి, ధైర్యానికి నిలువెత్తు రూపం. భర్తకు చూపు లేకపోతే భార్య కూడా జీవితాంతం ఈ ప్రపంచాన్ని చూడకూడదు అని నిర్ణయించుకోవడం ఏంటి? అక్కడే అర్థమైపోతుంది కదా గాంధారి క్యారెక్టర్ డెప్త్. భర్తతో సమానంగా బాధను పంచుకుంది. తన ఒక్కొక్క కొడుకు చనిపోతుంటే, తన గుండె పగిలిపోతుంటే ఓర్చుకుంది. భర్తకు అండగా నిలిచింది. గాంధారి ధర్మ నిబద్ధతకు, మాతృభావానికి, త్యాగానికి, గుండె నిబ్బరానికి ప్రతీక. గాంధారి కోపం కూడా ధర్మబద్ధమే. ఆమె బాధ కూడా సమాజానికి ఒక గుణపాఠమే. గాంధారి కోపం మాత్రం ఒక ప్రళయం. ఏకంగా శ్రీకృష్ణున్నే శపించింది గాంధారి. యుద్ధాన్ని ఆపగలిగే స్థితిలో ఉన్న ధర్మం అంటూ కబుర్లు చెప్పి నా వంశం నాశనం అవుతుంటే ఆనందించావు కాబట్టి నీ యాదవ వంశం కూడా నాశనమైపోతుంది అంటూ శ్రీకృష్ణుణ్ణి శపించింది. అక్కడ నిజానికి తన కుమారులు చేసినవి తప్పులే, పాపాలే. కానీ తల్లి మనసు కదా తల్లడిల్లిపోయింది. 100 మంది కుమారులను పోగొట్టుకున్నా తట్టుకొని నిలబడ్డ ధైర్యం గాంధారి సొంతం. కృష్ణుడు కూడా ఆమె బాధను అర్థం చేసుకున్నాడు, శాపాన్ని స్వీకరించాడు. చివరికి భర్తతో కలిసి అడవులకు వెళ్ళి తపస్సులో మునిగి భర్తతోనే మోక్షం పొందింది. శిఖండి, ఆడదాని పగ అనంతం. ఆడది పగబట్టిందంటే ఒక జన్మతో పోదు, అది జన్మ జన్మలకు కంటిన్యూ అవుతుంది, అది తీరేదాకా. పగ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన పాత్ర శిఖండి అలియాస్ అంబ.
భీష్ముడు తన తమ్ముడు విచిత్ర వీర్యుని పెళ్లి కోసం అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కాశీరాజు కుమార్తెలను అపహరించి తీసుకొస్తాడు. అయితే అంబ అప్పటికే శాల్వరాజుతో ప్రేమలో ఉంటుంది. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు విచిత్ర వీరుడు. సరే అని భీష్ముడు అంబ ప్రేమించిన శాల్వరాజు వద్దకు పంపిస్తాడు. నిన్ను అపహరించారు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు శాల్వరాజు. సరే, నువ్వే నన్ను అపహరించావు, దీనంతటికి కారణం నువ్వే కాబట్టి పెళ్లి చేసుకో అని భీష్ముడిని అడుగుతుంది. కానీ భీష్ముడేమో సత్యవతి కారణంగా పెళ్లి చేసుకోడు. భీష్మ శపథం చేసి మరీ ఉన్నాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాడు. సో ఎవ్వరికీ కాకుండా నన్ను చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు, కాబట్టి నేను కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తానని శాపమిచ్చి అక్కడికక్కడే సూసైడ్ చేసుకుంటుంది. ఇక భీష్ముడు కూడా నీ చేతిలోనే నా మరణం అని తనకి వరం కూడా ఇస్తాడు. నెక్స్ట్ జన్మలో శివుడి ఆశీస్సులతో శిఖండిగా పుడుతుంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముడిని ఆపటం ఎవరి తరం కాదు. కానీ భీష్ముడి శాపం గురించి తెలిసిన కృష్ణుడు శిఖండిని తీసుకొస్తాడు. పగతో రగిలిపోతున్న శిఖండి ఇదే అవకాశం అనుకొని రణరంగంలోకి అడుగు పెడుతుంది. శిఖండిని చూసిన వెంటనే తన చావు వచ్చిందని అర్థం చేసుకున్న భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు. అదే టైం అనుకొని అర్జునుడు బాణాలను సంధిస్తాడు. అలా అంబ పగ తీరుతుంది. తన పగ తీర్చుకోవటానికి ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంది. అందుకే అన్నాను ఆడదాని పగ అనంతం అని. దుశ్శల ఆడదాని ఓర్పు అప్రమేయం. చేసిన పెళ్లి తనకు ఇష్టం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జయద్రథునికి ఇచ్చి వివాహం చేశారు. మహాభారతంలో జయద్రథుడి కంటే పెద్ద విలన్ ఉండడు. అవకాశం రాక దుర్యోధనుడి కంటే వెనకబడ్డాడు. కానీ జయద్రథుని క్రూరత్వం ముందు దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా పనికిరారు. అలాంటి భర్తను భరించింది దుశ్శల. కురుక్షేత్రంలో తన 100 మంది సోదరులను చంపేస్తున్నా తట్టుకుంది. ఒక క్రూరమైన ప్లానింగ్తో అభిమన్యుడిని చంపడంలో జయద్రథుడు కీలక పాత్ర పోషించాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకునేలా చేస్తాడు. తన కొడుకు మరణానికి కారణమైన జయద్రథుని అర్జున్ని చంపేసినా దానికి మొదట బాధపడినా తర్వాత దుశ్శల అర్థం చేసుకుంది. భర్త మరణం, 100 మంది సోదరుల మరణం, ఇవన్నీ చూసి తట్టుకుంది. ఆమె ప్రదర్శించిన ఓర్పు కారణంగానే పాండవులు కూడా దయచూపి రాజ్యాన్ని ఆమెకు అప్పగించారు. భర్త, సోదరులు లేరు, అయినా ధైర్యంగా నిలబడి రాజ్యపాలన చేసింది. తన కొడుకు పెద్దయ్యే వరకు రాజ్యాన్ని కాపాడింది. కొడుక్కి రాజ్యాన్ని అప్పగించింది. అంత బాధలోనూ రాజమాతగా తన కర్తవ్యాన్ని, బాధను మర్చిపోలేదు. ఉత్తర ఆడదాని పోరాట పటిమ అపరిమితం. ఒక్కసారి ఊహించుకోండి, రీసెంట్గానే పెళ్ళైంది. భర్త అభిమన్యుడు యుద్ధంలో అతి క్రూరంగా చంపబడ్డాడు. చాలా యంగ్ ఏజ్లో ఉండే అభిమన్యుణ్ణి మహాయోధులుగా చెప్పుకునే కౌరవులందరూ చుట్టుముట్టి అత్యంత దారుణంగా, పాశవికంగా చంపేశారు. ఆ వార్తను విని తట్టుకోవటం ఎంత కష్టమో ఊహించుకోండి. అందులోనూ అప్పుడు ఆమె ఉత్త మనిషి కూడా కాదు, గర్భవతి. అది ఎంత కష్టమో తెలుసు కదా. మనందరం రీసెంట్గా కల్కిలో చూసాం. అశ్వత్థామ ఉప పాండవులందరినీ మట్టుబెట్టాలనే ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది ఉత్తర గర్భాన్ని తాకుతుంది. కడుపులో ఉన్న పిండం చనిపోతుంది. ఒక పక్క భర్త చనిపోయాడని శోకిస్తుంటే గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపేశారు. అయినా ఆమె నా జీవితం ఇంతే అని అనుకోలేదు. జరిగిన నష్టానికి శోకిస్తూ కూర్చుండిపోలేదు. ఆమె కృష్ణుడిని వేడుకుంది. ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కూడా తీసుకొని అంత కష్టంలో కూడా పోరాట పటిమను చూపింది. తిరిగి తన పిండాన్ని బ్రతికించుకుంది. పాండవుల వంశాన్ని నిలబెట్టింది. కుంతి ఆడదాని త్యాగం అనిర్వచనీయం. పుట్టుకతో రాజకుమార్తె, కానీ జీవితమంతా పరీక్షలతో నిండిన అనిర్వచనీయమైన గాథ. ప్రాకృతమైన శక్తిని మించిన ఓర్పుతో జీవితాన్ని ఓ యజ్ఞంలా స్వీకరించిన మహాతల్లి. దేవతల అనుగ్రహంతో కర్ణుడికి జన్మనిచ్చి, కానీ సమాజపు నియమాలకు లోబడుతూ ఆ బిడ్డను త్యజించాల్సి వచ్చింది. అయితే తను చేసిన అర్పణ శూన్యమని ఏనాటికి భావించలేదు. ఆమె లేకపోతే ధర్మరాజు నడిచే మార్గం మారిపోయేది. అరణ్యవాసంలో ధైర్యం నూరిపోసింది. అవమానాలను ఎదుర్కొనడానికి బలమిచ్చింది. నా జీవితంలో కష్టాలు మరింత పెంచు కృష్ణా, ఎందుకంటే ప్రతి కష్టానికి నిన్ను మరింత దగ్గరగా చూడగలను అనే అమోఘమైన శరణాగతి వాక్యాలు చెప్పిన మహామహి. ఆమెకు కురుక్షేత్రం తర్వాత హస్తినాపురం రాజ్యసభలో ఉండొచ్చు, కానీ తాను ఎంచుకున్న మార్గం అరణ్యం. తన అన్నగారైన వసుదేవుని వద్ద రాజసుఖాలు అనుభవించొచ్చు, కానీ తాను ఎంచుకున్న మార్గం తపస్సు. రాజభోగాలకు వీడుకోలు పలికి ధర్మాన్ని శాశ్వతంగా అర్థం చేసుకొని వనవాసాన్ని ఆశ్రయించిన దేవి
చివరికి తన సహనానికి త్యాగానికి యోగి పటంలో ముగింపు పలికిన పుణ్యమూర్తి. అంతులేని భక్తి, అపరిమితమైన ఓర్పు, అజేయమైన ధైర్యం, ధర్మ మార్గంలో నిలిచి యుగ యుగాల పాటు స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచిన నారీమణి ద్రౌపది. ఆడదాని క్రోధం ఒక ప్రళయం. న్యాయం, గౌరవం కోసం యుగాంతం వరకు పోరాడిన శక్తి స్వరూపిణి. అగ్నికుండం నుండి జన్మించి జీవితమంతా అగ్ని పరీక్షలతో నిండిపోయి అసమానమైన కథను సృష్టించిన అద్భుత వీరవనిత. 5 మహావీరులను కలుపుకుపోయిన యుగనారి. ఆమెకు రాణిగా ఉన్నంత మాత్రాన రాజ్యాలపై ఆసక్తి లేదు. సత్యం, ధర్మం, గౌరవం మాత్రమే ఆమె ధ్యేయం. ఆమెపై జరిగిన అన్యాయం కేవలం వ్యక్తిగత పరాభవం కాదు, అది స్త్రీ గౌరవాన్ని నాశనం చేసే చీకటి ప్రయత్నం. అవమానం అనుభవించిన స్త్రీ క్రోధం సమస్త భూలోకాన్ని బూడిద చేస్తుంది అని నిరూపించిన నారీమణి. ఆమె తన అవమానాన్ని కన్నీళ్లతో తుడుచుకోలేదు. యుద్ధ రంగంలో ప్రతి అడుగు ప్రణాళికగా మలిచింది. కృష్ణుని శరణుజొచ్చి ధర్మరాజుకు మార్గనిర్దేశం చేసి భీముని క్రోధాన్ని నిరంతర శక్తిగా మార్చి యుద్ధం విజయవంతమయ్యేలా తన ప్రతిభను చాటింది. పట్టాభిషేక అనంతరం ఆమెకు హస్తినాపుర రాణిగా రాజయోగం లభించవచ్చు. కానీ ఇక నా ప్రయాణం హస్తినాపురం కాదు, హిమాలయాలు అని మహాప్రస్థానం వైపు అడుగులు వేసిన త్యాగమూర్తి. ఆమె అనుభవించిన కష్టాలు కొండను తలపించాయి, కానీ ఆమె ఆత్మస్థైర్యం హిమాలయాలను మించేలా నిలిచింది. పాండవుల జీవితానికి ఆమె రక్తం పోసిన శక్తి, కాలానికి అడుగులిచ్చిన స్త్రీ. ఆమె కథ కేవలం మహాభారతంలో కాదు, ప్రతి శక్తివంతమైన స్త్రీలో ప్రతిధ్వనిస్తుంది. చూశారుగా స్త్రీ భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో. ఎలాంటి కష్టాన్నైనా దాటగలరు, ఎంతటి బాధనైనా భరించగలరు, సంతోషాన్ని పంచగలరు, స్థైర్యాన్ని నింపగలరు. అలాంటి స్త్రీకి పూజలు చేసేసి హారతులు పెట్టాల్సిన పని లేదు. స్త్రీని స్త్రీలా బతకనివ్వండి చాలు. స్త్రీని స్త్రీలా గౌరవించండి సరిపోతుంది. ఈ సందర్భంగా ఆదాన్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.